హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో 2050 నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు MHSRB నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ విధానం, అర్హతలు, అలాగే శాఖల వారీగా పోస్టులకు సంబంధించి ఖాళీల వివరాలు తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ పోస్టులకు సంబంధించి అర్హతలు కనుక చూసుకున్నట్లయితే జనరల్ నర్సింగ్, మిడ్ వైఫరీ, GNM లేదా BSc నర్సింగ్ ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో వివరాలు నమోదు చేసుకొని ఉండాలి. మీన్స్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఉండాలి. పోస్టుల వివరాలు కనుక చూసుకున్నట్లయితే నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ పోస్టులు మొత్తం 2050 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. జోన్ల వారీగా ఒకసారి చూసుకున్నట్లయితే జోన్ 1లో 241, జోన్ 2లో 86 పోస్టులు, జోన్ 3లో 246, జోన్ 4లో 353, జోన్ 5లో 187, జోన్ 6లో 747, జోన్ 7లో 114 పోస్టులు చొప్పున మొత్తం 2050 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తులు సెప్టెంబర్ 28వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. అలాగే ఆన్లైన్ దరఖాస్తుకు సంబంధించి చివరి తేదీ అక్టోబర్ 14. ఇక దరఖాస్తుల్లో ఏమైనా పొరపాట్లు కనుక చేసుకున్నట్లయితే వారికి సంబంధించి ఎడిట్ ఆప్షన్ అనేది అక్టోబర్ 16వ తేదీ నుండి 17వ తేదీ వరకు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే పరీక్ష తేదీ వచ్చేసి నవంబర్ 17న అప్లై చేసుకున్న అభ్యర్థులకైతే ఎగ్జామ్ CBT విధానంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు కనిష్ట ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాలు, అలాగే గరిష్ట ఏజ్ వచ్చేసి గతంలో 44 సంవత్సరాలు ఉండగా తాజాగా దాన్ని 2 ఏళ్లకు పెంచి 46 ఏళ్ళకైతే పెంచారు. గరిష్ట వయోపరిమితిలో దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు అయితే ఉంటుంది. అలాగే SC, ST, BCలకు 5 ఏళ్ల రిజర్వేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ NCC సర్టిఫికేట్ ఉన్న వారికి 3 ఏళ్ళు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏళ్ల సడలింపు అయితే ఉంటుంది. ఇక వీరికి సంబంధించి ఎంపిక విధానం చూసుకున్నట్లయితే రాత పరీక్షకు 80 పాయింట్లు ఉండగా రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థల్లో పనిచేసిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసుకు 20 పాయింట్ల వెయిటేజ్ అనేది ఉంటుంది. హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట వంటి మొత్తం 13 కేంద్రాల్లో వీరికి పరీక్ష నిర్వహించనున్నారు. శాఖల వారీగా ఖాళీల వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి 1576 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే తెలంగాణ వైద్య విధాన పరిషత్లో 332 పోస్టులు, ఆయుష్లో 61 పోస్టులు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో 1 పోస్టు, MNJ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్లో 80 పోస్టుల చొప్పున మొత్తం 2050 పోస్టులకు సంబంధించి భారీ స్థాయిలో ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నాయి. ఎవరైతే GNM లేదా BSc నర్సింగ్ కంప్లీట్ చేసి తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్ తాజా సమాచారానికి సంబంధించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.